నాయకత్వం కోదండం సార్ నాయకత్వం వర్తిల్లాలే కోదండం సార్ నాయకత్వం వర్తిల్లాలే కోదండం సార్ నాయకత్వం జై జనసమితి జోహార్లో తెలంగాణ మన వీరులకు జోహార్లో తెలంగాణ మన వీరులకు జై జనసమితి జై జనసమితి కోదండం సార్ నాయకత్వం వర్తిల్లాలే కోదండం సార్ నాయకత్వం జై జనసమితి జోహార్లో తెలంగాణ మన వీరులకు జోహార్లో తెలంగాణ మన వీరులకు జై జనసమితి జై జనసమితి సాధిద్దాం అమరవీరుల ఆశయాలను సాధిద్దాం అమరవీరుల ఆశయాలను జనసమితి 9వ ఆవిర్భావ దినం సందర్భంగా అందరికీ పార్టీ సభ్యులకు కార్యకర్తలకు హితవరులకు అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు. ఈ 9 ఏళ్ల పాటు మీరేం చేసిందని ఎవరైనా అడిగితే ఒక మాట మేము ధైర్యంగా చెప్పగలం. అనేక ఒత్తిళ్ల నడుమ, అనేకమైన ఆంక్షల నడుమ, నిర్బంధాల నడుమ మేము పనిచేసినాం ఈ 9 ఏళ్ల కాలం. ఇంతగా మనం ఒత్తిళ్లను తట్టుకుని నిలబడి ఒక పార్టీ ఒక నైతిక శక్తిగా ప్రజల ముందు తనను తాను కాపాడుకోవటం అనేది మామూలు విషయం కాదు. ఇవాళ రాజకీయాల్లో పైసలు చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి సందర్భాన మొత్తంగానే మనం ఒక నైతిక శక్తిగా మిగిలి ప్రజల సమస్యలను ఎజెండా మీదకి తేవటంలో, రాజకీయ ఎజెండా మీద నిలబటంలో మనం ఒక ప్రధానమైన శక్తిగా పనిచేయగలిగినాం. ఇది చాలా గొప్ప విషయం. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా మనం నిలబడి తప్పనిసరిగా రాజకీయాల్లో ఒక మార్పుకు మనం కీలక శక్తిగా మనం నిలబడి పనిచేయవలసిన అవసరం ఉంది. దానికోసం అందరం నిలబడిదాం, కృషి చేద్దాం, మన జెండాను రెపరెపలాడిద్దాం, ప్రజలకు ఒక బలమైన అండగా నిలబడదాం.
జై జనసమితి, జై జనసమితి, జై జనసమితి. ముషీరాబాద్ ప్రజలకు తెలంగాణ జనసమితి ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజుకి 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరాలు అడుగు పెడుతున్న తెలంగాణ జనసమితి ఈ 8 సంవత్సరాల కాలంలో సుదీర్ఘమైనటువంటి పోరాటాలను చేసింది. ప్రజల పక్షాన నిలబడింది. ఆదివాసీలకు అండగా ఉన్నది. కార్మికులకు సమస్యల పరిష్కారం కోసం అగ్రభాగాన నిలిచింది. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం జాబ్ క్యాలెండర్ కోసం అనునిత్యం మరి నిరుద్యోగుల పక్షాన నిరాహార దీక్షలతో సహా ఉద్యమాలకు సిద్ధంగా ఉండి ఉద్యమించింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాల ప్రజలను వేదిక మీదకి తీసుకురావడంలో అప్పటి నిరంకుశ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడంలో మరి గద్దెదించడంలో కీలక పాత్ర పోషించింది. ఎప్పుడైతే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాడో, పత్రికా స్వేచ్ఛని అపహాస్యం చేశాడో, కేసీఆర్ మరి ఒక నియంత్రణ వ్యవహరిస్తున్నాడు. కుటుంబ పాలన సాగుతున్నది. ఈ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలంటే మరో పోరాటానికి సిద్ధం కావాలని ఈ నిరంకుశ పాలకులను ప్రభుత్వం నుంచి దించితే తప్ప మరి మనం ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని అందించలేమనే ఒక సంకల్పంతో ఆ రోజు తెలంగాణ జనసమితిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిద్ధాంతం కోసం, జనం కోసం జనసమితి అనే నినాదంతో అనునిత్యం పోరాడుతూనే ఉన్నాం. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజాపాలనలో భాగస్వామ్యంగా ఉంటూ మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చడానికి తీవ్ర ఒత్తిడి తీసుకొస్తూ ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని పంచుకుంటూ ప్రజలకు మెరుగైన పాలన అందించడం కోసం, ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలను సూచించడం కోసం తెలంగాణ జనసమితి జనం కోసం మరి అనునిత్యం నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి తెలంగాణ ప్రజలకు ఆ రోజు జయశంకర్ సార్ ఏదైతే మరి పెద్దలకు చెప్పాడో, తెలంగాణ వచ్చేంత వరకు తెలంగాణ కోసం, తెలంగాణ అనంతరం తెలంగాణ పునర్నిర్మాణం కోసం మీరు పాటుపడాలని హామీ తీసుకున్నాడో, ఆ హామీ మేరకు తెలంగాణ పునర్నిర్మాణంలో మరి సామాజిక తెలంగాణ రావాలని, అట్టడుగున దళిత బడుగు బలహీన వర్గాలకు రాజ్యంలో అధికారం రావాలని నినదిస్తూ మరి ఆ సామాజిక కోణం దృక్పథంతో మేము ప్రయాణం చేస్తున్నాం. ప్రజలు మీరు మరి డబ్బు ఉన్న రాజకీయాలను కాకుండా డబ్బు లేని రాజకీయాలను, ప్రత్యామ్నాయ రాజకీయాలను ప్రోత్సహించాలా. యువత మరి ముఖ్యంగా రాజకీయాల పట్ల అనాసక్తి కాకుండా మరి ఒక స్వచ్ఛమైనటువంటి రాజకీయ నాయకులను ఎన్నుకొని మీరు ఈ సందర్భంగా మేము తెలంగాణ జనసమితి ఆవిర్భావ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ప్రజలందరూ కూడా రాజకీయాలలో రావాలి. తప్పులు చేసే వాళ్ళని, అవినీతి పరులను ఎప్పటికప్పుడు ఎండగట్టాలా. వారి పట్ల మనం నిర్భయంగా ప్రశ్నించాలా. ఆ ప్రశ్నించడంతో మనం ఒక నిజమైనటువంటి ప్రజాపాలనని తీసుకురావడం జరుగుతుంది. అందుకోసమే తెలంగాణ జనసమితికి భవిష్యత్తులో అండగా ఉండండి. ఈ ముషీరాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ జనసమితి పార్టీకి మీ ఆదర అభిమానాలు కావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ తెలంగాణ జనసమితి 8వ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈరోజు రామనగర్ డివిజన్లో తెలంగాణ జనసమితి జెండా ఆవిష్కరణ దగ్గర రెడీ